దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మాటలు, దేవుడు రాయించినటువంటి గ్రంథం నుంచి అనుసరించడానికి దేవుడు రాయించినటువంటి పద్ధతులు ఏమై ఉన్నాయో వాటిని ఒకసారి పరిశీలన చేసుకుని మనం మన జీవితంలో వాటిని అన్వయించుకోవడానికి మనం నిర్ణయించుకొని ఈ యొక్క మాటలు వినడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏప్రిల్ మాసం క్రైస్తవులకు చాలా దగ్గరగా ఉండేటటువంటి మాసం. ఇది మనకు తెలుసు. ఏప్రిల్ నెల అనగానే జ్ఞాపకం వచ్చేది సిలువ ఘట్టాలు, లేకపోతే లెంటు దినాలు, ఉపవాస దినాలు, మట్టల ఆదివారాలు, భస్మ బుధవారాలు, ఇలా వీటన్నిటినీ మనం ఆలోచించగలిగితే దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి విధానాలు ఏంటో, మనుష్యులు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏంటో గ్రంథాన్ని బట్టి మనం ఆలోచించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. గ్రంథం చెప్పినటువంటి సంగతులు అనేకములున్నాయి. వాటిని చేయడానికి మనకి అవకాశం ఉన్నా గ్రంథం చెప్పినటువంటి సంగతుల పట్లే మనుషుల యొక్క ఆసక్తి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడో జరిగినటువంటి సంఘటనలు మరలా పునరావృతం చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే కొన్ని దేశాలలో, మరి ముఖ్యంగా ఐథియోపియా అనేటటువంటి దేశం, ఫిలిప్పీన్స్ మొదలగు దేశాలలో మనం ఆలోచిస్తే ఏప్రిల్ నెలలో ఎక్కువగా సిలువ ఘట్టాలను గురించి వివిధ రకాలైనటువంటి వేషధారణలతో సిలువను వేయించుకోవాలి అనేటటువంటి ఆతృత కలిగినటువంటి మనుష్యులు సిలువ వేసుకుని వీధులెమ్మట మోసుకుని తిరిగేటటువంటి ఘట్టాలు, ఏదో వస్తున్నటువంటి మీడియాను బట్టి మీడియాలో తమ యొక్క ఫోటోలు రావాలని యేసు ప్రభుల వారు మోసినటువంటి సిలువ ప్రకారం తాము కూడా తమ జీవితంలో, మరి ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మనకు తెలుసు, మన నెల్లూరులో మంచి పేరు పొందినటువంటి ఎమ్మెల్యే ఒక ఆయన ఉండేవాడు, ఇంతకుముందు, ఇప్పుడు లేడు, ఆనం వివేకానందరెడ్డి. ఎప్పుడైతే ఈ సిలువ ఘట్టానికి సంబంధించినటువంటి దినాలు క్రైస్తవులు ఆచరిస్తూ ఉంటారో ఆ దినాలలో ముఖ్యంగా సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ అలాంటి ప్రాంతాలలో సిలువ మోసేటటువంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆయన గారు వచ్చి కొంచెంసేపు దాన్ని మోసి పేపర్ల వాళ్ళకి, వీడియో న్యూస్ వాళ్ళకి ఫోజులు ఇచ్చేసి ఆ తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు. మరి ఈ సంవత్సరం ఎవరు వస్తారో తెలియదు, మనం వేచి చూడాల్సిందే. ఎందుకు ఇవన్నీ జరిగిస్తున్నారని అంటే, ఒకనాడు యేసుప్రభుల వారు జరిగించారు కదా, అందుకని ఆయన జరిగించినటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం వేరే, నేడు మనుష్యులు జరిగిస్తున్నటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశాలు వేరే. అందుకనే ఈనాడు మనం ఆలోచించదగినటువంటి అంశము, క్రైస్తవుడు మోయవలసిన సిలువ ఏది? క్రైస్తవుడు మోయవలసిన సిలువ ఏది? ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతి క్రైస్తవుడు విని నేర్చుకోవలసినటువంటి విషయం ఏదైనా ఉందేనంటే నిజంగా సిలువ ఘట్టాలకు సంబంధించినటువంటి విషయాలు. క్రీస్తుల వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వినేటప్పుడు కొన్ని గంటలు మాత్రమే గడపలేదు ప్రజలు, కొన్ని దినాలు కూడా అలాగనే ఉండిపోయినట్లుగా మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. 3 దినాలు యేసు ప్రభుల వారు ఏం బోధిస్తే 3 దినాలు తినాలా, త్రాగాల, కాలకృత్యాలు తీర్చుకోవాలన్న ఆలోచనలు కూడా లేకుండా ప్రజలు అలాగనే రాత్రి పగలు అలాగనే ఉండిపోయారని అంటే నిజంగా ఆయన బోధల్లో ఉన్నటువంటి అంశాలు ఎంత గొప్పవో మనం ఆలోచించేయచ్చు. 3 దినాల, అవును, గంటలు మాత్రమే కాదు, మనమంటే ఈ రోజుల్లో మనకున్నటువంటి ఫాస్ట్ లైఫ్లో భాగంగా
ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసాయి, ఫాస్ట్ టిఫిన్లు వచ్చేసాయి, అలాగే ఫాస్ట్ బోధ కూడా వచ్చేసింది. మనం టైం పెట్టుకుని మరీ బోధనా విధానాన్ని కొనసాగిస్తున్నాం. ఇదిగో ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ యేసు ప్రభుల వారి దినాల్లో టయానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కొన్ని గంటలు మాత్రమే కాదు ఆయన బోధించింది, కొన్ని దినాలు, రోజులు కూడా గడిపేటటువంటి పరిస్థితులు మొదటి శతాబ్దంలో ఉండేటటువంటి. అఫ్కోర్స్ ఆ రోజుల్లో ఇలాంటి లైటింగ్ లేదు, ఇలాంటి మైక్ లేదు, ఇలాంటి ఫ్యానులు లేవు. ఏదేమైనా ఆయన ఎక్కడున్నాడో అనేటటువంటి వెతుకులాటలో ప్రజలందరూ ఆయన వెంబడి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు. బహుజన సమూహాలు ఆయన్ని వెంబడించేటటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ప్రేమటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి నిద్ర లేదా? ఆహా లేదు. ఆహారం లేదా? లేదు. బంధువులు లేరా? ఆహా లేరు. ఆయన మాటలలో లీనమైపోయేటటువంటి బోధ, ఆయన మాటలలో లీనమైపోయేటటువంటి ఆ బోధ, ఆ మాటల ప్రకారం మనుషులు ఆలోచింపజేసేటటువంటి కొన్ని కార్యక్రమాలను నిజంగా యేసుప్రభుల వారు మాట్లాడితే ఎంతటి వారైనా అరెస్ట్ చేయడానికి కూడా వచ్చినటువంటి వాళ్ళ యొక్క మనస్సులను కూడా మార్పు చెందించేటటువంటి మాటలు అందులో మనకు కనిపిస్తాయి. ప్రేమటువంటి వాళ్ళు అందుకనే ఈరోజు మనం కొన్ని నిమిషాలు మాత్రమే మనం వింటున్నాం. ఎన్ని నిమిషాలంటే 60 నిమిషాలు మనం వినడానికి ఇష్టపడుతున్నాం. ఆయన సిలువ గడియలు అనేటటువంటివి జ్ఞాపకం చేసుకోలేకుండా ఉండలేం. ప్రతి సంవత్సరంలో వచ్చేటటువంటి ఏప్రిల్లో ఉపవాస దినాలను పాటిస్తున్నాం. గుడ్ ఫ్రైడేలను మనం తలుచుకుంటూ, ఈస్టర్ను పాటిస్తూ ఆనందాన్ని వెతుకుతూ ఉన్నటువంటి దినాలు నేడున్నటువంటి దినాలు. ముఖ్యంగా క్రైస్తవ సమాజం ఏమంటే లెంట్ దినాలు కదండి, ఉపవాస దినాలు కదా, మరి ఈ ఉపవాస దినాలలో పెళ్లిళ్ళు చేసుకోవడం కూడా మంచిది కాదు కదా, మాంసం తినడం కూడా మంచిది కాదు కదా అన్నట్లుగా ఈ దినాలను వాటికి కేటాయించి ఏ శుభకార్యాలు జరిపించుకోకుండా కేవలం ఉపవాసంతో ఉండి ప్రార్థనలు చేసుకుని యేసుప్రభుల వారి యొక్క శిలువ ఘట్టాన్ని తమ జీవితంలో కూడా అనుభవించడానికి వీలుగా ఈ దినాలను ఏర్పాటు చేసుకుని ఉన్నారు క్రైస్తవ సమాజం. అయితే ప్రేమటువంటి వాళ్ళరా, యేసుప్రభుల వారు మాట్లాడినటువంటి మాటల అంతరార్థంలోకి వెళ్లి మనం ఆలోచించగలిగితే, ఆయన అప్పగించడానికి ముందు ఆయన మాటలలోని భావాన్ని మనం అర్థం చేసుకుందాం. ఒక్కసారి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా, వాడు ఏం చేయాలంట? ఎవడైనను తన్ను వెంబడింపగోరిన ఎడలా ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభుల వారిని వెంబడించాలి అనేటటువంటి కార్యక్రమం ఎవరిలోనైనా మనకు కనిపించింది అనుకోండి, అలాంటి వాడు ఏం చేయాలంట? మళ్ళా ఒకసారి మనం చదువు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే యేసు ప్రభుల వారిని అనుసరించేటటువంటి వ్యక్తులు, యేసు ప్రభుల వారి బోధను విని ఆనందించేటటువంటి మనుష్యులు, ఆ బోధనలో లీనమైపోయేటటువంటి మనుష్యులు, ఆయనను వెంబడించాలనేటటువంటి ఆతృత కలిగినటువంటి మనుష్యులకు యేసు ప్రభుల వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను వెంబడింపగోరితే మీరేం చేయాలి? మీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. అంటే యేసు ప్రభుల వారిని వెంబడించాలంటే మనకంటూ ఒక సిలువ ఉందంట, ఆ సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలని. ఈ ఒక్క దగ్గరే ఈ మాట చెప్పడం కాదు, కానీ ఒక్కసారి మళ్ళా మనం మత్తయి రాసిన సువార్తలోనే 10వ అధ్యాయం 38వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం, అదిగో తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు
నాకు పాత్రుడు కాడు. చూసారా, అంటే తన సిలువను ఎత్తుకొని యేసు ప్రభుల వారికి సిలువేశారు. ఆ సిలువ ఎయ్యకు ముందే మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎవడైనను తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, పాత్రుడు కాడు. ఇంకా చూడండి, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచించగలం. మరియు ఆయన అందరితో ఇలాగన్నాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల అది ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకొని, ఎప్పుడంటండి? ప్రతిదినము. కానీ మనం ఎప్పుడు మోస్తున్నాం సిలువను? ఫోటోల కోసం, పోజుల కోసం ఎప్పుడు మోస్తున్నామంటే అలా సిలువ గుడ్ ఫ్రైడే దినాన్ని మాత్రమే. కానీ యేసుప్రభుల వారి మాటలో ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని మనం ఎవరిని వెంబడించాలంట? యేసుప్రభుల వారిని వెంబడించాలంట. ప్రతి దినమా? ఏమిటి ప్రతి దినము సిలువను మోసుకుంటూ తిరగాల? అది యేసుప్రభులను వెంబడించాలంటే ఈ కార్యక్రమాన్ని జరిగించాలా? అవును. మళ్ళా ఒకసారి మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనానికి వచ్చేసినప్పుడు, అప్పుడు ఆయన అన్న పదం రాస్తున్నాడు. అప్పుడు అనే పదం ఉందా? రైట్. అప్పుడు అక్కడ నుంచి ఒకసారి మళ్ళా చదువుదాం. అప్పుడు యేసు, అప్పుడు అన్న పదం రాసినప్పుడు ఎప్పుడు అనేటటువంటి విధానాన్ని మనం ఆలోచించాలి. ఎప్పుడు అంటే, ఎప్పుడు అనేటటువంటి విధానం మనకు అర్థం అవ్వాలంటే 21వ వచనం నుంచి మనం చదవగలిగితే చాలా చక్కగా మనకి అర్థమవుతుంది. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అదిగో అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని అదిగో యేసు ప్రభుల వారు తన శిష్యులకు చేయ మొదలు పెట్టగా, అంటే నేనేం చేయబోతున్నాను? ఇదిగో నేను యెరూషలేమునకు వెళ్ళినప్పుడు రోగులను బాగు చేశాడు, అద్భుతాలు చేశాడు. అందువల్ల వచ్చేటటువంటి వారు చాలా ఎక్కువగా ఉండేటటువంటి ఆ పరిస్థితి యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళినా కనిపించేది. కానీ ఆ రోజు ఆయన చెబుతూ, నేను యెరూషలేముకు వెళ్తున్నానంటే నా బోధ వినేదానికి కాదు, అక్కడ ఎదురు చూస్తున్నటువంటి మనుష్యులు. ఎవరు ఎదురు చూస్తున్నారంటే ఆయన కోసం? శాస్త్రులు, ఇంకా ఎవరు చూస్తున్నారు? పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? యెరూషలేములో ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళందరూ యేసు ప్రభుల వారి రాకడ కొరకు ఎదురు చూస్తున్నారంట. ఎందుకనంటే ఆయన మళ్ళా ఏదైనా అద్భుతం చేస్తే చూడాలనే, ఎవరినైనా బాగు చేస్తే దాన్ని కూడా గమనించాలనే ఆయన అంటే కాదు. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూసేది హింసలు పెట్టడానికి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు తెలుసు, మన ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి. ఎమ్మెల్యే దగ్గర జనాభా ఎక్కువ మంది ఉంటారా అంటే ఉంటారు. అలాగే ఒక మినిస్టర్ వచ్చాడు అనుకోండి, ఎమ్మెల్యేకి వచ్చినటువంటి జనాభా కంటే మినిస్టర్ వచ్చినప్పుడు ఉన్నటువంటి జనాభా ఎక్కువగా ఉంటారు. అలాగే ఒక సీఎం వచ్చాడు అనుకోండి, ఈ ప్రాంతానికి జనాభా తక్కువ ఉంటారా ఎక్కువ ఉంటారా అని చాలా ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉంటారు ప్రేమటువంటి వాళ్ళరా. కానీ యేసుక్రీస్తు వెళ్లేటప్పుడు ఎంతమంది జనాలు అంటే, ఇదిగో ఆ ముందు వరుసలో యేసు ప్రభుల వారిని అంటి పెట్టుకుని ఉన్నటువంటిది ఎవరు అని అంటే 12 మంది శిష్యులు. ఆయన వెనుకాలే బాడీ గార్డులాగా ఆయనతో పాటు వెళ్లేటటువంటి పరిస్థితి ఆ 12 మందిలో మనకు కనిపిస్తుంది ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే శిష్యులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడూ తనను అంటి పెట్టుకునే ఉండేటటువంటి ఆ శిష్యులతో ఈ మాట చెప్తున్నారు. ఇదిగో నేను యెరూషలేముకు వెళ్తే అక్కడ నన్ను ఏం చేస్తారో తెలుసా? నన్ను పట్టుకోవడానికి శాస్త్రులు, పరిసయ్యులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకు అంటే నేను చెప్పే బోధ వినడానికి కాదు, హింస పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. హింస పెట్టడానికి, చంపడానికి వారు నన్ను చంపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎలా హింసించారో మనకు బాగా తెలుసు. ఎలా చంపడానికి వాళ్ళు తగిన ఏర్పాట్లు చేసుకున్నారో మనకు బాగా తెలుసు. నిజంగా ఆయన పడినటువంటి కష్టాలు, ఆయనను పెట్టినటువంటి ఇబ్బందులు
ఏమంటే ఎప్పుడైనా మనకి ఇంటి పని లేకపోతే ఏదైనా పని చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు ఏదైనా ఒక చీల గుచ్చుకుందనుకోండి కాల్లో, ఎంత బాధ, ఎంత ఇబ్బంది. దాని కొరకు మళ్ళా ఒక డాక్టర్ని ప్రత్యేకంగా వెళ్లి మనం కలిసి ఏమైనా డాక్టర్ గారు చీల గుచ్చుకుంది, ఏమైనా సెప్టిక్ అవుతుందా అని ఎన్నో జాగ్రత్తలు దాని గురించి మనం తీసుకుంటాం. అప్పుడప్పుడు పొలంలో వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు కూడా కాలంలో ఏం గుచ్చుకుంటుందని అంటే ముళ్ళులు గుచ్చుకుంటూ ఉంటాయి. అవి విషపు ముళ్ళులు కూడా కొన్ని ఉంటాయి. కానీ అలా గుచ్చుకున్నప్పుడు వారు పడేటటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంటుందేమో కానీ యేసు ప్రభుల వారి కాలంలో గుచ్చినటువంటి మేకులు నిజంగా అవి ఏదో దారిన పోతూ గుచ్చుకున్నటువంటి మేకులు కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఆయన కాళ్లకు దింపినటువంటి మేకులు, చేతులలో కొట్టినటువంటి మేకులు. ఇదిగో నువ్వు రాజు అన్నావు కదా, రాజు అయితే ఏముండాలో తెలుసా? తలకి కిరీటం ఉండాలి, తలకి కిరీటం ఉండాలి అని ఆయన అపహాస్యం చేస్తూ ఏ కిరీటాన్ని పెట్టారో మనకు బాగా తెలుసు. ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. చూసారా, అప్పుడప్పుడు ఏదన్నా తలలో గుచ్చుకుంటేనే మనకి ఎంత బాధపడతామో మనకు తెలుసు. అలాంటిది దాదాపుగా ఓ ముళ్ళను కిరీటంగా మలచి దానిని ఏదో ఊరికే గుచ్చుకుంటదిలేని కాదు, గుచ్చుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆ కిరీటాన్ని ఎలా అణిచారో మనకు బాగా తెలుసు ప్రియమైనటువంటి వారు. మనకు తెలుసు శిలువ ఘట్టంలో జరిగినటువంటివి చాలా యూట్యూబ్లో, వాట్సాప్లో మనకు వచ్చేటటువంటి ఆ విధానాలు మనం చూసినప్పుడు నిజంగా వాటిని అలా చేయడానికి నటించేటటువంటి వ్యక్తులకు కూడా నిజంగా అవి చాలా బాధను కలిగించి ఉంటాయేమో. ఓ ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఇలా నటించాలి నువ్వు యేసు ప్రభుల వారి విధానంలో ఆయన చేసింది ఇది అన్నప్పుడు నిజంగా ఆ నటనను పోషించేటటువంటి వ్యక్తికి ఏమీ గుచ్చుకోకుండా, కానీ చూసేటటువంటి వాళ్ళకి ఎలా ఉండాలి? అన్నీ అతనికి గుచ్చుకున్నట్లుగానే ఉండాలి అన్నట్లుగా. చూసారా, ఆ మధ్య ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని ఒక సినిమాని తీశారండి ఇంగ్లీష్ వాళ్ళు. అంటే యేసు ప్రభుల వారు శిలువ ఘట్టానికి ఒక రోజు ముందు జరిగినటువంటి కార్యక్రమాన్నంతా 24 గంటల కార్యక్రమాన్నంతా ఒక సినిమాగా తీశారు. ఆ సినిమాలో నటించినటువంటి ఆ హీరో, యేసు ప్రభుల వారి పాత్రను చేసినటువంటి ఆ హీరోకి పొరపాటున ఆ బటులు కొట్టినటువంటి ఆ కొరడా దెబ్బ పొరపాటున ఒకటి తగిలిందంటండి. ఇది యాక్షన్ చేస్తున్నటువంటి దృశ్యాలు వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు. ఏదో పొరపాటున ఆ కొరడా కొట్టినటువంటి ఆ లాస్ట్ చివరిగా ఉన్నటువంటి ఆ కొస తన బాడీకి తగలడం వల్ల దాదాపు 3 వారాలు హాస్పిటల్లో ఉన్నాడంట. ఏమంటే ఆయనకి అన్ని దెబ్బలకు ఎలా ఓర్చుకున్నాడో తెలియదు కానీ నాకు మాత్రం పొరపాటున ఒకటి తగిలితే 3 వారాలు ఏమైపోయిందో తెలుసా? చాలా విపరీతమైనటువంటి బాధ. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసు ప్రభుల వారు నిజంగా ఆయన జరగబోయేటటువంటి విషయాలను చెబుతూ ఇదిగో నన్ను హింసిస్తారు, నన్ను సిలువ వేస్తారు, నన్ను చంపుతారు, కానీ 3వ దినాన నేనేం చేస్తానో తెలుసా? తిరిగి లేస్తాను అని చెప్పినప్పుడు నిజంగా పేతురు గారు వెంటనే వచ్చి చేయి పట్టుకున్నాడండి. చేయి పట్టుకుని ఏమన్నాడో తెలుసా? ఒకసారి మళ్ళా చదవండి. పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమవునుగాక. ఏది నీకు దూరం అవ్వాలి? శిలువ యాగం అనేటటువంటిది. అంటే హింసలు పెట్టేటటువంటి ఆ కార్యక్రమం నీకు ఉండకూడదు, అది నీకు దూరమవును కాక, అది నీకు ఎన్నడూను కలగకుండా ఉండాలి అని అన్నాడు. ఆయన్ను గద్దింపసాగిన. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, ఏమంటే పేతురును చూసి ఏమని పిలుస్తున్నాడు? సాతానా అన్నాడు. పేతురును పిలిచి సాతానా అన్నాడు అని అంటే నిజంగా పేతురు ఎంత ఫీల్ అయిపోవాలండి? అప్పుడప్పుడు ఏదన్నా పాస్టర్ గారు ఎవరన్నా వచ్చేటటువంటి విశ్వాసిని పోరా సాతానా అన్నాడు అనుకో, ఇక నాకు పోతాడు కానీ మళ్ళా రాడు. అంతేనా? మళ్ళా వస్తాడా చర్చీలకి? రాడు. నన్నే సాతానా అంటాడా? నన్నే అపవాద అంటాడా? ఇంకంతే. కానీ పేతురు అలా వెళ్ళిపోలేదు ప్రియమైనటువంటి వాళ్ళ. ఏదో యేసు ప్రభుల వారు తిట్టాడు కదా, ఇక నేను ఆయనతో శిష్యుడిగా చేయను అనేటటువంటి విధానం ఆయన జీవితంలో కనిపించలేదు. మళ్ళా వెంట పెట్టుకునే ఉన్నాడు. నిజంగా ఆ డైలాగు పేతురిది కాదన్న సంగతి మనకు తెలుసు. నిజంగా ఎవరిదా డైలాగు? అపవాదే. ఇది నీకు దూరమవును కాక అంటే ఈ కార్యక్రమం యేసు ప్రభుల వారు జరిగిస్తే ఏం జరుగుతుందో అపవాదికి బాగా తెలుసు.
ఏం జరుగుతుంది అని అంటే మనుష్యులను పాప క్షమాపణ పొందేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన రక్తాన్ని చిందించేటటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతుంది. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చేయగలిగితే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు ఏం జరుగుతుంది అక్కడ? శిలువ యాగం. ప్రతి మనుష్యుని కొరకు అంటే ప్రతి మనుష్యుడు పాపములో ఉన్నాడన్న సంగతి దేవునికి తెలుసు. అందుకని రోమీలకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, ఏ భేదమూ లేదు అంటే ఇశ్రాయేలుడని లేదు, అన్యుడని లేదు. ముఖ్యంగా మన భాషలో చెప్పాలంటే తెల్లవాడని లేదు, నల్లవాడని లేదు, పొట్టివాడని లేదు, పొడుగువాడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చూసారా? అంటే ఈ కార్యక్రమం శిలువ యాగం, హింసలు అనేటటువంటి ఈ కార్యక్రమం ఎందుకు జరిగిస్తున్నాడు తండ్రి అయినటువంటి దేవుడు అని అంటే, ఇదిగో మనుషులందరి కొరకు ఆయన శిలువ యాగాన్ని జరిగించాలి. అందుకే ప్రియమైనటువంటి వాళ్ళరా, పాపం చేయనటువంటి మనుష్యుడు ఎవరైనా ఉన్నాడా అని అంటే నిజంగా పాపం చేయనటువంటి మనుష్యుడు ఎవరూ లేరు. పోనీ పాపము లేకుండా ఉండే మనిషి ఎవరైనా ఉన్నారా లోకంలో అంటే పాపము లేకుండా ఉండే మనిషి కూడా ఎవరూ లేరు. అందుకని మనం ఆలోచించగలిగితే నిజంగా మనం యేసు ప్రభుల వారి యొక్క ఆ శిలువ ఘట్టం వల్ల జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ప్రతి మనిషి కూడా పాపాన్ని జరిగిస్తూ ఉన్నాడు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతూ ఉన్నాడు. అందుకని మనుషులందరి కొరకు అంటున్నాడు, మనుషులందరి కొరకు ఎందుకు ఈ కార్యక్రమం చేయాలి? మనుషులందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఏమైపోయినారు? దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతున్నారు. నిజంగా మనకు తెలుసు, పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించేటటువంటి కార్యక్రమం మనకు బాగా తెలుసు. ఏ పాపానికి ఏ బలి ఏ యొక్క జంతువుని తీసుకెళ్లి అర్పించాలో మనకు బాగా తెలుసు. ఆ అర్పించేటటువంటి జంతువు ఎలా ఉండాలి అంటే ఇదిగో ఎక్కడ తన శరీరానికి గాయాలు అయి ఉండకూడదు, అవయవాల లోపం అంతకంటే ఉండకూడదు. అలాంటి వాటిని తీసుకెళ్లి ఏం చేసేవాళ్ళంటే బలులు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరిగేది. అందుకని నిర్దోషమైనదిగా ఉండాలనేటటువంటి పదం కూడా మనకు కనిపిస్తుంది. కానీ యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే ప్రేమటువంటి వాళ్ళరా, మనుషులందరి పాపాల కొరకు ఆయన ప్రక్షాళన చేయడానికి, ఆ పాపంలో నుండి విడుదల చేయడానికి నిజంగా యేసు ప్రభుల వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. సమాజంలో ఆయన వెళ్లి సవాలు విసిరినటువంటి పరిస్థితి మనకు తెలుసు. మీలో ఎవడైనాను నాలో పాపం ఉన్నదని రూపించగలుగుతాడా? ఎవడైనా చెప్పగలుగుతాడా? నాలో పాపమున్నదని ఎవడైనా చెప్పగలుగుతాడా? చూసారా? అంటే సమాజానికి విసిరినటువంటి ఓ సవాలు నేటికి అది ప్రజ్వలింపజేస్తుంది ప్రేమటువంటి వాళ్ళ. అంటే యేసు ప్రభుల వారి యొక్క పరిస్థితి, ఆయన పరిశుద్ధుడు అన్న సంగతిని. అందుకనే మనిషి నిజంగా ముందు ఏదైనా మనం మాట్లాడతాడు, కానీ క్రీస్తు యందు నిజంగా ఒక మనిషి ముందు ఏదైనా మనం మాట్లాడుకుంటాం, కానీ మనిషి లేనప్పుడు అబ్బా వాడా అనుకుంటాం. అలా కాదు, యేసుక్రీస్తునందు ఏ పాపము లేదన్న సంగతి ఈనాడున్నటువంటి క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా దాన్ని ఒప్పుకుని తీరేటటువంటి పరిస్థితి. ఎందుకంటే సవాలు విసిరినటువంటి ఘనత యేసు ప్రభుల వారిదే. ప్రపంచంలో ఇంకెవరు అలాంటి సవాలు విసరలేదు ప్రేమటువంటి వాళ్ళ. అందుకనే మనుషులందరి కొరకు మరణించాలని అంటే యేసు ప్రభుల వారు తప్ప మరి ఎవరు ప్రపంచానికి ఎవరు లేరు. అలా అందరి యొక్క పాపాలు తీసివేయడానికి యేసు ప్రభుల వారే ముఖ్యమైనటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనలో పాపము లేదు కాబట్టి, అందరి పాపాల కొరకు ఆయనే బలివ్వాలి కాబట్టి. అందుకని మళ్ళా మత్తయి రాసిన సువార్త 16:24లో యేసు ప్రభుల వారిని దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు ఇదిగో ఈ కార్యక్రమం చేయడానికి. అందుకనే
ఇది నీకు జరగకూడదని పేతురు అంటున్నాడు. అందుకు యేసు సాతానా అని నిజంగా యేసు ప్రభుల వారు పేతురుని తిట్టినటువంటి మాటకు పేతురు కూడా ఏమీ అనకుండా వెళ్ళిపోయినాడు. అప్పుడు తన శిశువులను చూచి ఏమంటాడంట? అప్పుడు తన శిశువులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరితే తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని ఏం చేయాలా? నన్ను వెంబడించాలి. వెంబడించడం అంటే ఆయనతో వెళ్ళడం అని అర్థం. ఆయన కోసం ఉండడం అనేటటువంటి అర్థాన్ని మనకు తెలుస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళం, నిజంగా క్రైస్తవులు అనేటటువంటి పేరుందే, ఈ పేరు వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా? క్రైస్తవుడు అని అంటే క్రీస్తును వెంబడించేటటువంటి వారు, లేకపోతే క్రీస్తును అనుసరించేటటువంటి వాళ్ళు. వెంబడించడం అంటే ఈ రోజుల్లో యేసుప్రభుల వారు ఉన్నారా అంటే లేరు. అందుకని మనం క్రీస్తును అనుసరించేటటువంటి వాళ్ళం అనేటటువంటిది. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా మనం బైబిల్ని అయితే నమ్ముతాం, కానీ సిలువ ఎత్తుకుని యేసుప్రభుల వారిని వెంబడించాలనే కార్యక్రమాన్ని మనం ఆలోచించినప్పుడు, ఓహో, సిలువ ఎత్తుకుని ఆయన్ని వెంబడించాలంటే గుడ్ ఫ్రైడే రోజు మనం సిలువ మొయ్యాలేమో అన్నట్లుగా ప్రజల యొక్క వైఖరి మారిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, అంటే కనిపించేటటువంటి ఏ పండగైతే క్రైస్తవులకు ఆనందాన్ని ఇస్తుందో అలాంటి పండుగ రోజున, ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజున మనుషులు ఏం చేయడానికి ఇష్టపడతారని అంటే ఆ సిలువను మోసేదానికి ఇష్టపడతారు. ఇదే మాటతో మరొక దగ్గర, అంటే లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, లూకా రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, మరియు అదిగో ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిశువుడు కానేరడు. నిజంగా ఆలోచన చేస్తే తన సిలువను మోసుకొని ఆయన్ను వెంబడింపకపోతే యేసు ప్రభుల వారికి ఏం కాడంట? శిశువుడు కానేరడు. నిజంగా ప్రభు యొక్క మాటను బట్టి సిలువను ఎత్తుకుని ఆయన్ను వెంబడిస్తే ఆయనకు శిశువులం అవుతామన్న సంగతి మనకు బాగా తెలుసు. మనం అందరం ఎవరు అని అంటే క్రైస్తవులమే. మరి అలాంటప్పుడు మనం చెప్పులు వేసుకొని వచ్చాం కదా ఇక్కడికి, ఆ చెప్పుల్ని ఎక్కడ వదిలేసి వచ్చాము? కింద కొంతమంది వదిలేరు, పైన కొంతమంది వదిలేరు, కొంతమంది గోడ దగ్గర వదిలింటారు. నిజంగా క్రీస్తుని వెంబడించే వాళ్ళంటే ఈ రోజు ఏం తెచ్చుకోవాలి మనతో పాటు? ప్రతి ఒక్కడు సిలువను ఎత్తుకొని రావాలి ఎక్కడికి. అంతేనా? తన సిలువను మోసుకొని ప్రతి దినము తన సిలువను మోసుకొని తను వెంబడించేటటువంటి కార్యక్రమాన్ని చేయాలి. అంటే పైకి వచ్చేటప్పుడు కూడా మనం మన సిలువను కింద పెట్టేసి ఆమెను పైకి వచ్చి వాక్యం విని మళ్ళీ పోయేటప్పుడు దేన్ని తీసుకెళ్ళాలి? సిలువను తీసుకెళ్ళాలి. ఇదే దీని అర్థం? అలా కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఏమండి, మేము బాప్తిసం తీసుకున్నాం కదా, బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మేము క్రీస్తుని వెంబడించేటటువంటి వాళ్ళము, క్రైస్తవులం అనేటటువంటి విధానంలో ఓ మాట మాకు ఇచ్చేశారు కదా అని అనుకుంటే పొరపాటు. అందుకని యేసు ప్రభుల వారి మాటల్లో ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడించాలి, నా సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. ఇది క్రీస్తు యేసు ప్రభుల వారు మోసినటువంటి సిలువ కాదు. మనకంటూ ఒక సిలువ ఉంది. సిలువలు మోసుకొని రావడం అనే పదం రాయట్లేదు, సిలువ అనే పదాన్ని మాత్రమే అక్కడ వాడడం జరిగింది, సిలువ అనేటటువంటి పదం. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, తన సిలువను మోసుకొని తను వెంబడించాలని చెప్పినటువంటి యేసుప్రభుల వారి మాటలు ఈ రోజు సమాజానికి ఎలా అర్థమైపోయాయో ఏమో, కానీ చాలా మంది ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో వివాహాలు జరుగుతున్నప్పుడు ఇదిగో కట్టేటటువంటి తాలిబుట్లో కూడా ఏం కనిపిస్తుంది? ఈరోజు బొమ్మ కనిపిస్తుందా? అలాగనే ఉంటుందా? ఏమన్నా పొరపాటు పడ్డానా? ఒకసారి స్త్రీలు మీరు గమనించుకోనమ్మా, మీ మెడలో ఉన్నటువంటి, అంటే ఆ రోజు తాలిబుట్టు కట్టినప్పుడు ఆ బంగారుతో చేసినటువంటిది దేంతో తయారు చేసి ఉంటారు మీకు బాగా, అంటే దాని మీద ఉన్నటువంటి సింబల్ ఏంటో మీకు బాగా తెలిసి ఉంటుంది. మరికొంతమంది ఒకవేళ పురుషులకి అలాంటిది ఏది లేదు కాబట్టి వీళ్ళు కూడా ఏం ధరిస్తారు అని అంటే, ఇదిగో ఓ చైన్ ధరిస్తారు. ఆ చైన్కి చివరిలో ఏముంటుందో తెలుసా? ముఖ్యంగా మన దేశంలో, ముఖ్యంగా మనలో చాలా మందికి అది లేదు కాబట్టి మనం పెద్దగా ఎవరిని చూడలేదు మనం. కానీ పాశ్చాత్య దేశాలలో చాలా మంది పేరున్నటువంటి సినిమా యాక్టర్లు కావచ్చు, పేరున్నటువంటి అథ్లెట్స్ కావచ్చు, వీళ్ళందరి మెడలో ఏమి ఏర్పడుతుంది, ఏమి కనిపిస్తుంది మనకి, వేలాడుతుందని అంటే నిజంగా ఆ సిలువ
గుర్తు. ఏమిటి దాన్ని వేసుకొని అలా 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 యేసు దగ్గరకు రావాలనే, అలా చర్చికి వెళ్ళాలనే యేసుప్రభు తన సిలువను ఎత్తుకొని రమ్మన్నాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. చూసారా? అలాగని చెప్పి ఓ చిన్న చిన్న బొమ్మలుగా వాటిని తయారు చేసుకుని మన మెడలో ధరించుకొని, లేకపోతే కొంతమందికి కీ చైన్లో కూడా ఆ సిలువ గుర్తు అనేటటువంటిది వచ్చేసింది. ఇదిగో చాలా జాగ్రత్తగా నిద్ర లేయంగానే తన చేతి కట్టుకున్నటువంటి సిలువ, లేకపోతే తన మెడలో ఉన్నటువంటి సిలువను తీసుకొని కళ్ళద్దుకొని మళ్ళీ యథాప్రకారంగా వేసుకొని మళ్ళా మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఓహో సిలువను మొయ్యాలి కాబట్టి, తన సిలువను ఎత్తుకొని రమ్మన్నాడు కాబట్టి మన మెడలో కూడా ఏముండాలి? ఇప్పుడు సిలువ ఉండాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిలువ ఉందన్నట్లుగానే యేసుప్రభుల వారు చెప్తున్నాడు, తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని యేసును వెంబడించాలా? మరి అలాంటప్పుడు ఏ సిలువను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసుప్రభుల వారు? అందువల్ల క్రైస్తవుడు మోయవలసిన సిలువ ఏంటి? పోనీ బంగారంతో చేసినటువంటి సిలువ ప్రతిమని మెళ్ళ వేసుకుని తిరుగుదామా? అలాగని చెప్పి స్టీల్ యొక్క ఆకారంతో చేసినటువంటి సిలువ యొక్క గుర్తు అది కూడా మెళ్ళ వేసుకుని తిరుగుదామా? అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ చాలా చక్కగా ఆలోచించేయాలి. అలా వెంబడించేటటువంటి వాడు, అలా వెంబడించినటువంటి వాడు, అంటే ఆ సిలువ మోసుకొని నన్ను వెంబడించకుండా ఉండేటటువంటి వాడు నాకు పాత్రుడు కాడు. అందుకనే మనం ఆలోచన చేయాలి. పరలోకం వెళ్ళేటటువంటి మార్గం ఎలా ఉంటుందంట? చాలా ఇరుగ్గా ఉంటుందని చెప్తున్నాడు. అదే నాశనానికి పోయే మార్గం ఎలా ఉంటుంది? చాలా వెడల్పుగా ఉంటుంది, చాలా వెడల్పుగా ఉంటుంది. అప్పుడప్పుడు చూడండి, ఉద్యోగాలు అందరికీ ఉంటాయా, కొందరికే ఉంటాయా? కొందరికే. ప్రైజులు ఏదైనా పరుగు పందెం పెట్టారనుకోండి, అందరికీ ప్రైజులు ఉంటాయా, లేకపోతే ఒకరో ఇద్దరో ముగ్గురుకో ఉంటాయా? చూసారా? అంటే ఉద్యోగాలు కూడా కొందరికే. ఇదిగో ఏ ఏ ఆటల పోటీలు అయితే జరుగుతుంటాయి వాటిలో గెలిచేటటువంటి వాళ్ళు కూడా కొద్ది మంది అన్నట్లుగా, పరలోకం వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది అంటే కాదు కాదు, అందులో వెళ్ళేటటువంటి వాళ్ళు కొద్ది మందే. వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది అంటే అవును ఎక్కువ మంది, కానీ అందులో ప్రవేశించేటటువంటి వాళ్ళు కొంతమందే అన్నాడు. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవడైనాను ఏం చేయాలి మొదట అంటే తన సిలువను ఎత్తుకోవాలంట. రెండో పాయింట్ ఏం చెప్తాడు? తను ఉపేక్షించుకోవాలి. ఆ తర్వాత ప్రతి దినము ఆయనను వెంబడించాలి, ప్రతి దినము ఆయనను వెంబడించాలి. మనకు తెలుసు భూమి మీద ఒక నెల్లూరు నుంచి హైదరాబాద్ పోయేదానికి ఎంత కష్టమో మనకు బాగా తెలుసు. ట్రైన్లు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా పడుకొని పోదు. అదే రిజర్వేషన్ దొరకకపోతే ఒకసారి ప్రయాణం చూడు ఎంత కష్టమో మనకు అనిపిస్తుంది. సో ఇండియా నుంచి మలేషియాకి వెళ్ళాలంటే చాలా ఈజీయా? చాలా కష్టమే. ఇండియా నుంచి అంటే భూమి మీద ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడానికి ఇంత కష్టాలు మనం పడుతున్నప్పుడు, భూమి అనేటటువంటి ఈ భూగోళం నుంచి పరలోకం అనేటటువంటి మరొక లోకానికి తీసుకెళ్లాలని అంటే అంత ఈజీగా మనకి పరలోకం వస్తుంది అనుకుంటున్నారా? లేదు ప్రియమైనటువంటి వాళ్ళ, అంత ఈజీగా వచ్చేటటువంటిది కాదు పరలోకం. అందుకని ఈ లోకం నుంచి పరలోకం వెళ్ళాలని అంటే చాలా కష్టం కదండి, చాలా కష్టం కదా. అందుకని సిలువ అని అంటే ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నటువంటి సిలువ, తన సిలువను ఎత్తుకొని అంటే నిజంగా సిలువ అంటే ఏంటో తెలుసా? శ్రమలు అని అర్థం. సిలువ అని అంటే యేసుప్రభుల వారు మోసినటువంటి సిలువలో ఏమన్నా ఆనందం ఉందా? కాదండి, ఆనందం లేదండి. ఎంతో దుఃఖం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు. ఇదిగో తన శరీరం అంతా రక్తశిఖమైపోయింది. చివరకు చెప్పాలంటే బాడీలో ఉన్నటువంటి రక్తం అంతా పోయి నీళ్లు గారాయంట. అందువల్ల సిలువ అంటే ఇక్కడ అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు. అంటే యేసు ప్రభుల వారిని వెంబడించేటటువంటి వాడు వీటన్నిటికీ ఏమైపోయి ఉండాలి అంటే మానసికంగా సిద్ధపడిపోవాలి. అందుకనే నన్ను వెంబడించేవాడు ఎలా ఉండాలని చెప్తున్నాడు యేసు ప్రభుల వారు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే రోజు కాదు, ప్రతి దినము ఏం చేయాలంట? ప్రతి దినము. అంటే యేసు ప్రభుల వారిని వెంబడిస్తాను అని నిర్ణయం తీసుకున్నటువంటి నువ్వు ఏదో మొట్టమొదటిగా నేను బాప్తిసం తీసుకున్నాను కదండి, అందువల్ల నేను ఆయన వెంబడించేస్తానని అనుకుంటే కుదరదు. ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకోవాలి, సిలువనెత్తుకోవాలి, ప్రతిదినం ఆయన్ను వెంబడించాలి. ఉపేక్షించుకోవడం అంటే ఏం చేయాలి?
త్యాగం చేయాలి, త్యాగం చేయాలి. అనేకమైనటువంటి విషయాల పట్ల మనం త్యాగం చేయాలి. యేసు ప్రభుల వారి కొరకు త్యాగం చేయాలి, త్యాగం చేయాలి. సిలువను ఎత్తుకోవాలి అంటే శ్రమలను మనం ఏం చేయాలో తెలుసా? సహించాలి, శ్రమలను సహించాలి. అవమానాలు వస్తాయి, నిర్లక్ష్యం చేయాలి. ఇబ్బందులు వస్తాయి, సహించాలి. చూసారా, ఇవన్నీ ఏదో సంవత్సరానికి గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే వస్తాయి అనుకుంటున్నారా? అందుకని సంవత్సరంలో అవన్నీ ఎప్పుడు రావు. కానీ ఆ రోజు కూడా ఏదో కొడుతున్నటువంటి ఇద్దరు భటులను పక్కన పెట్టుకుంటారు, వాళ్ళు కూడా కొడుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటారు. మోసేటటువంటి వాడి భుజానటువంటి సిలువ కూడా కొయ్యిది కాదు, చెక్కది, ప్లేవుడ్ది. అది అలా పిల్లవాడైనా దాన్ని లేపేసుకొని తీసుకెళ్లిపోతూ ఉంటాడు. అలాంటిది కాదు ప్రియమైనటువంటి వారు. అందుకని యేసు ప్రభువు వారు చెప్తున్నారు. యేసు ప్రభుల వారి యొక్క మాటల ద్వారా ప్రభావితుడైనటువంటి పౌలు గారి యొక్క మాటలు మనం ఆలోచిస్తే నిజంగా ఆయన జీవితంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని అంటాడండి. నిజంగా పౌలు గారు చనిపోయినటువంటి విధానం నిజంగా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఆయన బ్రతికినటువంటి దినాలలో నా పరిస్థితి ఏంటంటే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, సిలువ వేయబడి ఉన్నాను అని అంటే ఏదో ఒక్కరోజు యేసు ప్రభుల వారిని సిలువేసి చంపి సమాధి చేసినటువంటి ఘటన గురించి కాదు. నా పరిస్థితి ఎలా ఉందని పౌలు చెప్తున్నాడు. ఒక్కసారి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అదిగో నేను క్రీస్తుతో కూడా సిలువ గలతీయులకు రాస్తూ సిలువ మీద చేరి ఈ మాట చెప్పి రాయిస్తున్నాడు అనుకుంటున్నారా? లేదా అంటే నా జీవితంలో ఎన్నిటిని నేను అనుభవించాను, అందుకనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, సిలువ వేయబడి ఉన్నాను. అందుకనే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రైస్తవుడు అయ్యాడు అని అంటే నిజంగా ఆ రోజు నుంచి శ్రమలు స్టార్ట్ అయ్యాయి అనడానికి అదొక నిదర్శనం ప్రియమైనటువంటి వాళ్ళ. క్రైస్తవుడు అయినాడు అని అంటే అవి శ్రమలతో కూడినటువంటి కార్యక్రమాలలోకి అతను ఎంటర్ అయినాడు. అందుకనే అనేకమైనటువంటి వాటిని వదులుకోవలసినటువంటి పరిస్థితి ఉంటుంది, త్యాగం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు మా పాపలు హాస్పిటల్లో డ్యూటీలు వేస్తూ ఉంటారు. కానీ డ్యూటీలు వేస్తున్నప్పుడు ఏదో మీటింగ్ ఉన్నటువంటి రోజున వాళ్ళకు డ్యూటీలు వేసారనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా వాళ్ళ ఫీలింగ్? నిజంగా చాలా బాధపడిపోతారండి. అంటే కొన్నిటిని త్యాగం చేయాలా? అవును, తప్పదు. ఇదిగో కొన్నిసార్లు మనం క్లాస్ ఉందని చెప్పి మనం కూడా మనకున్నటువంటి ఉద్యోగాలకు కూడా మనం సెలవు పెడుతూ ఉంటాం. అంటే ఈరోజు క్లాస్ ఉందని లేకపోతే ఈరోజు మీటింగ్ ఉందని అనుకుని సెలవు పెట్టేస్తున్నాం. దేని కొరకు సెలవు పెడుతున్నాం అని అంటే మీటింగ్ అటెండ్ అయ్యేదాని కొరకు, దేవుని మాటలు వినేదానికోసం, లేకపోతే దేవుని మాటలు చెప్పేదానికోసం ఒకవేళ అనుకుంటే ఎలాగో సెలవు పెట్టాం కదా ఈరోజు రెస్ట్ తీసుకుని ఎక్కడికి పోకుండా ఉంటే సరిపోతుందా అని అనుకొని అసలు దేవుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇంట్లో ఉన్నాం అనుకోండి, నీ సిలువ ఎత్తుకుని యేసు ప్రభుల వారిని వెంబడించినట్టు అవుతుందా? అది అసలు సెలవు పెట్టిందే మనం దేవుని కార్యక్రమాల్లో పాల్గొనడానికి. అలాంటి కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి ఇదిగో నీ దైనందినటువంటి కార్యక్రమాలు నువ్వు చూసుకుంటూ ఆ కాలాన్ని గడిపేయడం అనేటటువంటి కార్యక్రమం ఉంటుంది. అది సిలువ మోసేటటువంటి కార్యక్రమం కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకే సిద్ధపడి ఈ మార్గంలోకి రావాలి. ఎవడైనా కూడా సిద్ధపడి యేసును వెంబడించడం అనే కార్యక్రమం ఉంది. ఆనాడు తండోపతండాలుగా చాలా మంది యేసు ప్రభుల వారిని వెంబడించారు. నిజంగా శిష్యులుగా చేరినటువంటి వాళ్ళ యొక్క శాతం దాదాపుగా 70 మంది ప్రారంభంలో. కానీ ఆ తర్వాత కాలంలో ఎంతమంది మిగిలారు? కేవలం 12 మంది. ఆ 12 మందిలో కూడా ఒకడు అపవాది అన్నట్లుగా. చూసారా? అంటే యేసు ప్రభుల వారిని వెంబడించేటటువంటి ఆ కార్యక్రమం బహుజన సమూహములు అన్న పదం రాసినప్పుడు అంతమంది జన సమూహాలు ఏమండి మా కొరకు అద్భుతాలు చేశాడు, మా రోగాలు తీర్చాడు, మాకు కావలసిన ఆహారాన్ని పెట్టాడని ఏ ప్రజలైనా కూడా వచ్చి సిలువను అడ్డుకున్నారా అంటే లేదు. ఆయన్ను సిలువ వేయండి, బరబ్బా అనేటటువంటి దొంగను ఏం చేయమన్నారు? విడుదల చేయండి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా శ్రమలు అనుభవిస్తూనే అనేకమైనటువంటి వాటిని మనం వదులుకోవాలి, త్యాగాలు చేయాలి. ఈ జీవితంలో అనేకమైనటువంటి వాటిని ముఖ్యంగా యేసు ప్రభుల వారి కొరకు తండ్రి అయినటువంటి దేవుని సంకల్పంలో భాగంగా మనం అనేకమైనటువంటి వాటిని త్యాగం చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రియమైనటువంటి వాళ్ళ. ఒకసారి లూకా రాసిన సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభుల వారిని వెంబడించేటటువంటి కార్యక్రమాన్ని గురించి యేసు ప్రభుల వారే చెబుతున్నటువంటి ఈ దృశ్యాలను,
ఈ సందర్భాలను గురించి వైద్యుడైనటువంటి లూకా రాస్తున్నటువంటి సంఘటనలు ఇక్కడ మనకు ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు, ఎలా ఉందో వాళ్ళ వైఖరిని మనం ఆలోచించగలిగితే ప్రియమైనటువంటి వాళ్ళరా 9వ అధ్యాయం 57వ వచనం నుంచి మనం చదవగలిగితే, వారు మార్గమున వెళుచుండగా ఒకడు, అదిగో యేసుప్రభుల వారు వెళ్తుంటే ఇదిగో ఆ జనసమూహాల్లో నుంచి శిశువులను దాటుకుని ఆయన దగ్గరకు వెళ్లి ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఇదిగో ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీ వెంట వస్తాను అన్నాడు. అప్పుడు యేసుప్రభుల వారు అందుకు యేసు, చూసారా, యేసుప్రభుల వారు వెళ్తున్నప్పుడు అయ్యా నేను నిన్ను వెంబడిస్తాను అంటే వెంబడించేటటువంటి వాళ్ళని గురించి యేసుప్రభుల వారు గతంలో ఏం చెప్పారు? అంతకుముందు మీటింగ్లో ఏం చెప్పారు? ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే ఏం చేయాలి? ప్రతి దినము తన సిలువను ఎత్తుకుని తన్ను తాను ఉపేక్షించుకోవాలి, ప్రతి దినము నన్ను వెంబడించాలి, అంతేనా? సో ఈ రూల్ మనం ఆలోచన పెట్టుకుంటే ఇప్పుడు అక్కడ వచ్చి నేను నిన్ను వెంబడిస్తాను అని అడుగుతున్నాడండి యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చి. నేను నిన్ను వెంబడిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను వస్తాను, అని అంటున్నాడు. అందుకు యేసుప్రభుల వారు ఏమంటున్నారో చూడండి. ఆయనతో నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు నివాస స్థలాలు ఉన్నాయి, కానీ ఇదిగో నేను తలవాల్చుకోవడానికైనా నాకేం లేదు. ఇప్పుడు చెప్పు, నన్ను వెంబడిస్తావా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వచ్చేస్తానన్నప్పుడు బాబు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి, కానీ నేను ఈరోజు ఉంటే తింటాను, లేకపోతే తినేది లేదు. ఏదో స్థలం ఉంటే ఎక్కడైనా పడుకుంటాను, లేదంటే ఆ ఒలీవుల కొండకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకు? అక్కడికి వెళ్ళి ప్రార్థనలో గడుపుతాను. మనకు తెలుసు కదా, శిశువులను కూడా తీసుకెళ్ళి ఇదిగో కొంచెం సేపు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, నేను కొంచెం పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తాను అన్నప్పుడు ఆయన తిరిగి వచ్చేలాగా వీళ్ళు కూడా నిద్రలో పడుకునేదానికి ఏమన్నా మంచి మనలాగా బెడ్లు ఉన్నాయా? పోనీ అలాగని చెప్పి పైన ఫ్యాను కింద ఏమన్నా మెత్తగా ఉండేటటువంటి పరుపులు యేసుప్రభుల వారు ఎప్పుడన్నా అనుభవించారా? చూసారా? ఆయన అనుభవించినటువంటి ప్రతి దినము యొక్క దినచర్యను మనం ఆలోచన చేసుకుంటే ఓ మంచి బట్ట కట్టుకోలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఓ మంచి నిద్రపోలేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎలా ఉన్నాయంటే ఆయన దినాలు మహారోదన అన్నాడు. ఆయన శరీర దారి ఉన్న దినములలో మహారోదనతోను అన్నాడు, మహారోదనతోను అని. అంటే యేసు ప్రభుల వారు పడినటువంటి కష్టాలను గురించి ఇదిగో తనను వెంబడించాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వచ్చేస్తాను ప్రభు అనేటటువంటి వాడికి చెప్తున్నాడు. ఆగు, నేను ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాను అన్నావు, ఇప్పుడు రాత్రి అయిపోతుంది, ఎక్కడ పడుకోవాలి నేను? నువ్వు నన్ను వెంబడిస్తానని వస్తున్నావే, ఇప్పుడు నీకు కూడా నేను ఎక్కడ పడుకుంటే అక్కడ కూడా నువ్వు పడుకోవాలి కదా. మరి అలాంటప్పుడు నాకు పడుకునేదానికి ఇల్లు లేదు, స్థలం లేదు. ఇదిగో ఈ రాత్రి ఇక్కడ ఉండి మళ్ళా తెల్లారితే ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను? అంటే నాకంటూ ఒక గృహం లేదు. నక్కలకి ఏమున్నాయి? అవి ఎక్కడ తిరిగినా కూడా సాయంత్రానికి ఎక్కడికి వచ్చేస్తాయి? తమ గుహలోకి వచ్చేస్తాయి, తమ బొరేల్లోకి వచ్చాయి. ఆకాశ పక్షులు ఎక్కడైనా తిరగని తనకంటూ ఒక గూడుని ఏర్పాటు చేసుకుంటాయి, మళ్ళా రాత్రి కాగానే ఆ గూటికి వచ్చేస్తాయి. కానీ నా పరిస్థితి ఏంటి? అలాంటిది కాదు. నిజంగా ఆ తర్వాత ఆ యవనస్తుడి యొక్క రియాక్షన్ ఎలా ఉందో ఇక్కడ మనకు రాయలేదు. అంటే నిజంగా వెంబడించలేదా? ఒక్క మాట మనం మాట్లాడుకున్నాం. ఏమంటే యేసుప్రభుల వారి పరిస్థితిని యేసుప్రభుల వారి వివరణాత్మకంగా ఆ వ్యక్తికి చెప్పినప్పుడు నిజంగా ఆ వ్యక్తి అక్కడి నుంచి ఏమైపోంటాడు? ఓహో, అంటే ఒక్కరోజు కూడా మనం ఇతనితో ఉండలేం, అంతే కదండి, ఒక్కరోజు కూడా అతనితో ఉండలేం అనేటటువంటి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఆ తర్వాత వచ్చిన అతని గురించి రాయలేదు. ఇప్పుడు రెండో వ్యక్తి చూడండి, రెండో వ్యక్తిని గురించి ఆయన మరి ఒకరితో నా వెంట రా బాబు అన్నాడు. అంటే ఒక అతన్ని పిలిచాడు, నేను వెంబడిస్తాననేటటువంటి వ్యక్తినేమో బాబు నా పరిస్థితి ఇది అన్నప్పుడు తన వాస్తవమైనటువంటి స్థితిని తెలిపినప్పుడు ఆ వాస్తవమైనటువంటి స్థితిలో తాను ఊహించుకున్నాడు. కాబట్టి ఆ యవనస్తుడు వెళ్ళిపోయి ఉంటాడు. కానీ మరొకరిని చూసి ఎందుకో ఇతను పిలిస్తే బాగుంటుంది అనుకున్నాడు. నా వెంబడి వస్తావా? నా వెంబడి రా అన్నాడు. నన్ను వెంబడించేయి అన్నాడు. నిజంగా పేతుని పిలిచేటప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? పేతురు, ఇప్పటి వరకు నువ్వు చేపలను పట్టావు కదా,
ఇక నుంచి నాతో వస్తే నిన్ను మనుష్యులను బట్టు జాలరుగా చేస్తాను అన్నప్పుడు పేతురు ఏం చేశాడు? ఆ రోజు ఎన్ని చేపలు పడ్డాయో మనకు బాగా తెలుసు. అన్ని చేపలను, వలను, పడవను అన్నిటినీ వదిలిపెట్టేసి వెంటనే వచ్చేసాడా? అవును, వెంటనే వచ్చేసిన. కానీ ఇప్పుడు ఒక అతన్ని యేసుప్రభుల వారు పిలుస్తున్నాడు, ఇదిగో నువ్వు నా వెంబడిరా, నా వెంబడిరా. నిజంగా ప్రభువుల వారే ఇదిగో పిలిచి, ఒక అతన్ని పిలిచి నువ్వు నాతోటే వచ్చేసి, నువ్వు నాతోటే వచ్చేసి. ప్రభువు పిలిస్తే నిజంగా ఎంత మంచిదో కదండి. యేసుప్రభుల వారే పిలిచారని అంటే నిజంగా అతను ఎగిరి గంతులేసి ఆయనతో పాటు వెళ్ళిపోయి ఉండాలి. కానీ ఏం జరిగిందో చూడండి అక్కడ. అతడు అదిగో నేను వెళ్ళి, యేసుప్రభుల వారు ఎప్పుడైతే తనను పిలిచాడో వెంటనే ఒకడు వచ్చి చెప్పు, మీ నాన్న చచ్చిపోన్నాడు అక్కడ, నువ్వు ఇంత వెళ్తావేమో జాగ్రత్త, ఎందుకంటే ఆయన పిలుస్తున్నాడు కదా నేను, అందుకని నువ్వు వెళ్ళిపోతావేమో జాగ్రత్త అనగానే వెంటనే ఇతను జ్ఞాపకం వచ్చి ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నువ్వైతే పిలిచావు బాగుంది, కానీ ఇంటి దగ్గర మా నాన్న చనిపోయి ఉన్నాడు. అందువల్ల మొదట నేను వెళ్ళి ఏం చేయాలి? నువ్వు పిలిచినటువంటి పిలుపు బాగుంది, కానీ నీ పిలుపు కంటే మొదట నేను చేయవలసిన ఒక కార్యక్రమం ఉంది అంటున్నాడు. ఏ కార్యక్రమం అది? మొదట నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు సెలవిమ్ము అని అన్నాను. అప్పుడు యేసుప్రభువు వారు నాన్న చచ్చిపోయాడా, అటైతే నువ్వు ముందు తొందరగా వెళ్ళి ఆ కార్యక్రమం చేసి అన్నాడండి. నాన్న చచ్చిపోయాడు కాబట్టి ముందు ఆ కార్యక్రమం చేయన్నాడా? దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాకి రప్పించాలంటే ఒకే ఒక సూత్రం ఉంది. ఇమీడియట్గా అతను వచ్చేయాలని అంటే ఏం చేయాలా? చిన్న టెలిగ్రాము మెసేజ్ పెట్టమంటారు వాళ్ళే. ఏమని పెట్టమంటారు? నాన్న డైడ్, లేకపోతే మమ్మీ డైడ్ అనే ఒక మెసేజ్ కానీ వాళ్ళకి వెళ్తే దాన్ని బట్టి వాళ్ళు వెంటనే టికెట్ పాస్ చేస్తారంట. అదిగో నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే మీ నాన్న చచ్చిపోయాడు కదా. అందుకని ఉన్నటువంటి ఏ కంపెనీలో పనిచేసినదో నాన్న చచ్చిపోయాడంటే వెంటనే, అప్పుడప్పుడు చూడండి పెద్ద పెద్ద మినిస్టర్స్ వాళ్ళ కొడుకులు ఎక్కడో లండన్లో, అమెరికాలో ఉంటారు. ఇక్కడ నాన్న చనిపోగానే ఏం చేస్తారు? వెంటనే వాళ్ళకి టెలిగ్రామ్ కొట్టగానే వాళ్ళకి ఇమ్మీడియట్గా రైట్ ఇవన్నీ కూడా దొరికిపోతా. అవును, అంటే చివరిగా చనిపోయినటువంటి నాన్నను చూసుకోవడానికి ఎన్ని పనులున్నాయి ఏం చేస్తారో తెలుసా? అన్ని మానుకొని వచ్చేస్తారు ప్రియమైనటువంటి వాళ్ళు. అంటే ఇంకేమన్నా పని ఉందా అంటే ఏమి లేదు, ముందు ఆ పని చేసేయాలి. అందుకని మొదట నా తండ్రిని పాతి పెట్టుకుంటకు నాకు సెలవిమ్ము అన్నాడు. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో కూడా కనిపించేది అలాంటిదే. ఎలాంటిది అని అంటే, ఇదిగో నాన్న హాస్పిటల్లో ఉన్నాడంటే ఆ రోజు ఆదివారం వచ్చిందనుకోండి, ఇక ఆరాధన అనేటటువంటిది మన జీవితంలో ఉంటుందా? ఉంటుందా? ఉండదా? మనం ఎక్కడ ఉంటాం వెళ్ళి? మనం కూడా ఐసీ పక్కనే కూర్చో ఉంటాం. ఆ రోజు ఆదివారం అని తెలుసా? తెలుసు. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలా ప్రాక్టికల్ గా యేసుప్రభుల వారు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఇదిగో మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. మృతులను పాతి పెట్టుకుంటారు. ఆల్రెడీ చనిపోయినటువంటి పాపముల చేత, అపరాధముల చేత మనం ఎలా అయిపోతాము? ఆల్రెడీ చచ్చిపోయినటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాడిని పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి ఏం చేయి? మనుషులను బ్రతికించు, నా మాటలను చెప్పి మనుషులను బ్రతికించు. నిజంగా యేసుప్రభుల వారే ఇలాంటి మాట చెప్పినప్పుడు నిజంగా అతను గంతులేచేరే, మీరు పోయి మా నాన్న ఎలాగో చనిపోయినాడు కదా, ఆయన చనిపోయినటువంటి నాన్న దగ్గరకు నేను వెళ్ళాను అనుకోండి, అబ్బా చివరి చూపు చూసుకున్నాను ఆయన చనిపోతానని ఏమన్నా చనిపోతాడా? మళ్ళా అలా చనిపోడు. ఆల్రెడీ చనిపోయినటువంటి వ్యక్తిని మళ్ళా పోయి మనం చూడవలసినటువంటి అవసరత లేదు కదా. అసలు పిలిచింది ఎవరు? యేసుప్రభుల వారు. ఆయన ఎలాంటి వాడు? అద్భుతాలు చేసేటటువంటి వాడు, మహత్కార్యాలు చేసేటటువంటి వాడు. ఆయన నమ్ముకుంటే చనిపోయిన నా తండ్రి కూడా బ్రతుకుతాడని ఏమన్నా కొద్దిగా ఆలోచన చేశాడా? అలా చేయలేదండి. అలా కూడా అనలేదు, ఇదిగో ప్రభువా మీరు ఒక్కసారి ఇప్పుడే నాకు ఆ వార్త ఒక్కసారి మీరు వచ్చినంటే మా నాన్న బతికేస్తాడని అనుంటే నిజంగా ఆ సన్నివేశం మరొకలాగా ఉండేది ప్రియమైనటువంటి వాళ్ళ. మనలో కూడా చాలా మంది ఓ ఆదివారం వచ్చినా, ఓ మీటింగ్లు కార్యక్రమాలు ఏది వచ్చినా కూడా ముందు ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తాం మనం అని అంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తాము. మా జీవితంలో మీకు చాలా మంది తెలియదు కదా నా జీవితం గురించి. శనివారం రాత్రి మా అమ్మ చనిపోయిందండి. శనివారం రాత్రి చనిపోయింది 10:30కి. తెల్లారి ఆదివారం ఏం చేయాలి? ఆదివారం రోజు ఇప్పుడు శవాన్ని తీసుకొచ్చి పెట్టేసి ఆ ఆరాధన క్యాన్సిల్ చేసేయాలనా? ఏం చేసి ఉంటాను నేను? ఒక ఐస్ బాక్స్ రాత్రి తెచ్చేసాము, ఆమె శుభ్రంగా స్నానం చేసి పెట్టేశాము, ఐస్ బాక్స్ ఎత్తి పెట్టేశాము, ఐస్ బాక్స్ ఎత్తి చర్చ్ బిల్డింగ్ లోనే పెట్టేశాము.
ఆరాధన అయిపోయింది, అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం భోజనం ఆరాధన అయిపోయి భోజనాలు చేసుకున్న తర్వాత ఎత్తుబడి కార్యక్రమం జరిగించాము. ఎందుకనంటే తండ్రి అయినటువంటి దేవునిది మొట్టమొదటి పని, మిగిలినది తర్వాత పని. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళ చాలా మంది కూడా అదో శవం ఉన్నప్పుడు ఏం చేయకూడదంటే ఆరాధన చేయకూడదండి. అందుకని ఎత్తుబడి అయిపోయిన తర్వాత రాత్రికి పెట్టుకుంటాం ఆరాధనని టయాన్ని మార్చుకుంటారు. అలా కాదు ప్రియమైనటువంటి వాళ్ళు. ఎప్పుడు కూడా అలాంటి ఒక కార్యక్రమం శనివారం నైటే జరిగిందని అంటే మనం దేవుని పట్ల ఏం జరిగిస్తామో అనడానికి ఇది ఒక పరీక్షలాగా దేవుడు మన జీవితంలో జరిగించాడని ఎందుకు భావించకూడదు? పోనీ అలాగని చెప్పి ఐసీలో ఉందనుకోండి, పోనీ నేను వెళ్ళి ఏమన్నా ట్రీట్మెంట్ చేయగలుగుతానా? అలాగని చెప్పి నేను డాక్టర్ని కాదు కదా. సో దానికి తగ్గ డాక్టర్లు అక్కడ ఉంటారు. అందువల్ల దేవునికి సమస్యను అప్పగించేసి మనం దేవుని పనిలోకి వచ్చేసేయాలి. ఇది యేసుప్రభుల వారు కోరుకుంటున్నటువంటిది. చూసారా, ఇప్పుడు మూడో వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆ తర్వాత మరి అక్కడు ప్రభువా అదిగో నీ వెంట వస్తాను, నీ వెంట అంటే నిన్ను వెంబడించడానికి నాకు ఇష్టమే, నేను నీ వెంట వస్తాను కానీ అదిగో ఇంట్లో ఎవరున్నారో తెలుసా? అమ్మ ఉంది, నాన్న ఉంది, భార్య ఉంది, అక్క చెల్లెలు తమ్ముడు అందరూ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు నేను త్వరగా ఇంటికి వెళ్ళేసి వాళ్ళందరినీ నేనేం అడగాలి? ఇప్పుడు పర్మిషన్ అడగాలంట. బాగా ఆలోచించండి. అంటే యేసుని వెంబడించేటటువంటి వాళ్ళ యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే ఈ రోజుల్లో మనం ఏ కేటగిరీలో ఉన్నామన్న సంగతిని నీకు అర్థమైతే చాలు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకని యేసు తన సిలువను ఎత్తుకుని ఆయనను వెంబడించకపోతే ఆడెవరు అంటే నాకు పాత్రుడు కాడు. ఏం చెప్తాడు? ఇంట్లో వాళ్ళని అడగతాడంట వెళ్ళి. వాళ్ళు వద్దన్నారు అనుకోండి, అప్పుడు వీడేంటి పరిస్థితి? ఊరికి అనుకుందామండి, యేసుప్రభులో పోతున్నారు, ప్రభా నేను నీ వెంట వచ్చేస్తానయ్యా, కాకపోతే చిన్న సరత ఒక్కసారి ఇంటికి వెళ్ళేసి ఇంట్లో వాళ్ళందరికీ టాటా చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేసి నేను వచ్చేస్తానన్నాడు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అనుకుందాం, ఏం జరుగుతుందండి? వస్తాడా? రాడు. మీరు కూడా ఇక్కడికి వచ్చారండి అంటే ఇంట్లో వాళ్ళు ప్రతి సెకండ్ సాటర్డే వాళ్ళు పెడతా ఉంటే వాళ్ళకి సరే బుద్ధి లేదు, పని లేదు, సెలవు అని చెప్పి పెడతాను, నీకన్నా ఉండవాళ్ళ అని అన్నారు అనుకో. అంటే ఇంట్లో వాళ్ళు వద్దంటే ఏం చేయాలి మనం? మంచి జ్ఞానం తెలిపేవా, నాకు కళ్ళు మూసుకోపోయిన ఇన్ని రోజులు, సో ఇప్పుడు నువ్వు తెరిపించావు కాబట్టి పెట్టు టీవీ, శనివారం కదా మంచి చేస్తారు అన్నట్లుగా మన బతుకులు ఎక్కడ ఆగిపోతాయని అంటే ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఎక్కడికి వస్తావు? యేసు దగ్గరకు వస్తావా? ఇంట్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇదో క్లాస్కి వచ్చే టయానికి లేకపోతే ఆరాధనకు వచ్చే టయానికే బంధువు వస్తాడు. వాడు ఎప్పుడూ వచ్చే బంధువు కాదు, ఎప్పుడో ఒకసారి వచ్చే బంధువు. సంవత్సరానికి ఒకసారి వచ్చినాడు. అది రావడం ఎప్పుడు వస్తాడో తెలుసా? మనం ఇంకా బయలుదేరి తలుపు అయిపోతాం అనంగా ఇతను వచ్చేస్తాడు. ఒక డజన్ అట్టిపళ్ళు తీసుకొని వచ్చేస్తాడు. అమ్మ అందరు బాగున్నారా అంటా వస్తాడు. ఇక అతని యొక్క రాకడం చూసి మన పరిస్థితి ఎలా ఉంటది? ఆగిపోతామా సాగిపోతామా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రియమైనటువంటి వారు, బంధువు అయినా బంధువే, కానీ ఆ టయానికి వచ్చిన బంధువు బంధువు అవుతాడు మనకి. అందుకని ఏం చేయాలి? ఇదిగో వెంటనే ఇలా తిరిగేసి మాతో పాటు చర్చికి వచ్చేసాను, రెండోసారి ఆదివారమా బుధవారమా లేకపోతే క్లాసులు ఉన్న టయాలు ఫిక్స్ చేసుకుంటాడు వాడు. అమ్మో ఈ టైంలో పోతే మనల్ని కూడా తీసుకెళ్లి ఆడ కూర్చోబెడతారు, వీళ్ళు ఎత్తుకెళ్ళి వాళ్ళ చర్చిలో కూర్చోబెట్టారు. కాబట్టి ఏమైనా ఆ మధ్య బంధువులు ఉన్నారండి, మమ్మల్ని అడుగుతారు, ఇదిగో పలానా రోజు నిశ్చితార్థం పెట్టుకుంటున్నాం, మీకేమన్నా మీటింగ్లు ఉన్నాయా రోజు అని అంటారు. మనం ఎందుకంటే మేము రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఏమడతారో తెలుసా? ఇదిగో అది ఆదివారం కాదు, అలాగని చెప్పి బుధవారం బైబిల్ తరగతి ఉండేటటువంటి దినం కాదు, మరి ఇప్పుడు రావడానికి ఏంటి మీకు ఇబ్బంది అని అడుగుతారు. నిజమే, అలాగుండాలి. మన బంధువులకు కూడా మనం అంటే ఏంటో తెలిసిపోయి ఉండాలి. మన బంధువులకు అంటే ఇంట్లో వాళ్ళని అడిగి వచ్చేస్తాను కాబట్టి ఇంట్లో వాళ్ళు వద్దంటే ఇంకా ఆగిపోతాననే కదా అక్కడ అర్థం. నిన్ను వెంబడించడం నాకు ఇష్టమే, కానీ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. ఆ మధ్య నేను ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి దినాలు, ఆ రోజుల్లో మిల్కియా అని ఒక అతను మంచి దైవ సేవకుడు విఆర్సీ గ్రౌండ్ లో పబ్లిక్ మీటింగ్ పెట్టాడండి. దాదాపుగా ఒక 5-6 రోజులు పబ్లిక్ మీటింగ్ పెట్టాడు. చాలా మంది దయ్యాలు బట్టి ఊగి ఆడ పడిపోయేటటువంటి వాళ్ళను తీసుకెళ్లి స్టేజ్ దగ్గర వేయాలి మేము. అలా ఆయనకు ఒక టీం ఉండేది, చాలా మంది యవనస్తులు ఉన్నారు ఆ టీంలో.
అందువల్ల నేను ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, సార్ నేను కూడా వాలంటీర్గా పనిచేస్తాను, ఇదిగో దెయ్యాలు ఊగి పడిపోయేటటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వేస్తానంటే వెరీ గుడ్, మంచి ఆలోచన తీసుకున్నాను అని నాకు కూడా ఒక ట్యాగ్ తగిలిచ్చారు. ఒక ఇది ఉంటుంది కదా, మనకు ఒక ఎంబ్లం లాగా ఉంటుంది కదా, దాన్ని తగిలిచ్చేశారు. ఈ 5 రోజులు నేనేం చేశానంటే అక్కడ వాలంటీర్గా వెళ్ళిపోయాను. ఆ మనుషులతో కలిసి నేను కూడా ఆ దెయ్యం పట్టినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేసేసేవాడిని. బా, సేవ అంటే ఇదేండే అనుకునేవాడిని. అందుకని ఆ 4 రోజులు నాకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, ఇదిగో ఇక బ్రతుకంటూ ఉంటే వీళ్ళతో వెళ్ళిపోవాలి. ఇంతకీ మీ ఊరు ఎక్కడ అని అడిగితే, మాకు ఊరు లేదు, ఏమి లేదు బాబు, ఇక్కడ మీటింగ్ జరిపామా, దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఊర్లో మళ్ళీ 5 రోజుల మీటింగ్ ఉండదు, మళ్ళీ ఇంకొక ఊర్లో, ఇలా మీటింగులు పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే, మాకేవి స్థిర నివాసాలు లేవు అని చెప్పేశాడు ఆయన. సరే, నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం తీసుకున్నాను తెలుసా? ఇక వీళ్ళ టీంలో వెళ్ళిపోవాలి. నిజంగా అప్పుడు కానీ వెళ్ళిపోతే మీ ముందు ఇప్పుడు ఉండేవాడిని కాదు, అది వేరే సంగతి. వెంటనే ఈ నిర్ణయం తీసుకొని నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ఇదిగో పాస్టర్ గారు, నేను మీ టీంలోనే ఉండిపోతాను, నేను ఇక నాకు ఇల్లు వద్దు, తల్లి వద్దు, ఎవరు వద్దు, మీతోనే ఉండిపోతానని ఓ నిర్ణయం తీసుకున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుని ఆ రాత్రి ఇక రేపు వాళ్ళ టీం అంతా మీటింగ్ అయిపోతుంది. ఆ రోజు ఇక వాళ్ళతో వెళ్ళిపోవాలి నేను. కానీ ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి బట్టలన్నీ సర్దుకున్నాను, ఓ బ్యాగ్ కూడా తెచ్చేసుకున్నాను. నా వెనకాల ఎవరు వచ్చేసారో తెలుసా? మా అమ్మ వచ్చేసింది. మా అమ్మ వచ్చేసి ఆ పాస్టర్ గారితో ఇక నేను వాళ్ళ టీంలో కలిసి వాళ్ళ కారులో ఎక్కి వెళ్ళిపోవాలి నేను. కానీ అక్కడికి వచ్చి ఆ పాస్టర్ గారితోనే డైరెక్ట్గా మాట్లాడింది, అయ్యా మా ఇంట్లో వీడొక్కడే ఆలోచన చేసేవాడు, వీడిని మీరు తీసుకెళ్ళిపోతే ఎలాగా అనేసింది. ఒకే ఒక మాట అంతే. ఆయన అప్పుడు నా సాయి తిరిగి, బాబు నీ ఆలోచన ఏమో బాగుంది, కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు, నీ తల్లి ఏమంటుంది అని అంటే, నిన్ను మాతో పంపించడానికి ఇష్టం లేదు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండిపోని నన్ను వదిలేసేసి ఏదో నా కొరకు ప్రార్థన చేసేసి వెళ్ళిపోయినాడు. ప్రియమైన అంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారంటే ఏంటో తెలుసా అర్థమో? నువ్వు ఆయన్ని వెంబడించడం మంచి పద్ధతి కాదరా, నువ్వు ఎక్కడే ఉండు, ఎక్కడే ఉండు, ప్రభా నీ వెంట వస్తాను, కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి నేనేం తీసుకొని రావాలి, సెలవు తీసుకొని వచ్చేస్తాను. చూసారా, ఇంట్లో వాళ్ళు వద్దంటే రావా? అందుకనే ప్రతి దినము ఒకడు ఏం చేయాలంట, తన సిలువను ఎత్తుకోవాలంట, తను తాను ఉపేక్షించుకోవాలంట, ఆ తర్వాత ప్రతి దినము ఏం చేయాలంట, యేసు ప్రభుల వారిని వెంబడించడం. యేసు ప్రభుల వారిని వెంబడించడం అనే కార్యక్రమము ఆషామాషి కాదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సిలువ అంటే శ్రమలు. ఏదో గుడ్ ఫ్రైడే వచ్చింది కాబట్టి మోసేద్దాం అనేటటువంటి కార్యక్రమం అస్సలే లేదు. సిలువ బొమ్మను మెడలో వేసుకొని తిరగడం అనే కార్యక్రమం అసలే ఇందులో లేదు. 3 ఉన్నారు, 3 పరిస్థితుల్లో ఉన్నారు. ఒకడికేమో స్థలం లేదు, అయినా వెంబడించాలి, యేసు ప్రభుల వారిని వెంబడించాలనుకున్నాడు, కానీ స్థలం లేదు కదా, ఆయన పడుకునేదానికి ఇబ్బంది అంటున్నాడు కదా, మరి అలాంటప్పుడు నేను వెళ్ళి ఏం చేయాలి ఆయనతో? మరొకడు అంటున్నాడు, ఇదిగో నా తండ్రిని పాతి పెట్టుకోవాలి అని అంటున్నాడు. అంటే ఆయనతో వెళ్ళడం ఇష్టమే, కానీ నా తండ్రిని పాతి పెట్టుకోవాలి. చూసారా, అంటే ఏదైనా తాను ఉపేక్షించుకోవాలంటే కొన్నిటి విషయాలలో మనం ఏం చేయాలని అంటే త్యాగం చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, త్యాగం చేయాలి. మరొకడికి ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలా? ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కావాలన్నారు. ఇంట్లో వాళ్ళు వద్దంటే, అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఒక్కసారి పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలను మనం ఆలోచించగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, సహోదరులారా నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, అదిగో వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురు యొద్దకే పరిగెత్తుతున్నాను. ఆ గురే కావాలి నాకు. అందుకని నా వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే నేనేం చేస్తున్నానో తెలుసా, పరిగెత్తుతున్నాను. అందుకని యేసు ప్రభుల వారు మరొక మాట చేస్తారు, ఇదిగో ఎవడైనా నన్ను వెంబడించకూడదు, వాడు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూచేవాడుగా ఉండకూడదు అన్నాడు. ఎవడి నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగితే ఏమవుతుందండి? రైతులు చెప్పాలి ఈ మాట. అంటే నాగలి మీద చెయ్యి పెట్టి దున్నుతూ ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుంది?
అది మును కోలలాగా ఉంటది కదా, అది ఆటోమేటిక్ గా దేంట్లోకి ఎక్కిపోద్దో తెలుసా? ఎద్దులు కాళ్ళలోకి ఎక్కువ. అందుకని వెనక్కి తిరిగి చూడకూడదా? నాగడి మీద చెయ్యి పెట్టినటువంటి వాడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇప్పుడు ఆలోచన చేయండి, క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడినటువంటి నువ్వు యేసుక్రీస్తు మీద చెయ్యి పెట్టి ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తావా? లేదు ప్రేమటువంటి వాడు. వెనుక ఉన్న వాటిని మరచిపోవాలి, ముందున్న వాటి కొరకే. అందుకని పౌలు అంటాడు, ఇదిగో నా పరిస్థితి, నేను ఎన్నో శ్రమలను పొందాను, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చావు మూలంగానైనా సరే, నేను ఎప్పుడు కూడా ప్రభువును మహిమపరిచేటటువంటి కార్యక్రమం అది నా బ్రతుకు వల్ల జరగాలి. అందుకని ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాంటి నిర్ణయం, నిబంధన మనం చేసుకోగలిగితే నిజంగా ఈ రోజు క్రీస్తుల వారికి శిష్యులం అనేటటువంటి పేరును సార్థకత చేస్తాం ఎప్పుడైనా కూడా. అందుకని మన జీవితం ఎలా ఉండాలని అంటే, మనకు దిక్కు దేవుడే కాబట్టి ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి ఈ జీవితం అనేటటువంటిది నిజంగా మనకు రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకానికి తీసుకెళ్తుందనేటటువంటి ఆ భావన మనలో స్థిరపడిపోతే కానీ ఈ శ్రమలు, ఇబ్బందులు ఇవన్నిటినీ, ఇదిగో యేసుప్రభుల వారు శిలువ యాగంలో వీటన్నిటినీ పొంది కదా మనకి రక్షణ ఇచ్చాడు అనేటటువంటి ఆలోచన మనం మనసులో పెట్టుకుంటే తప్ప ఈ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా కూడా వాటన్నిటినీ నిర్లక్ష్యం చేసేయాలి ప్రియమైనటువంటి వాళ్ళం. వాటన్నిటిని పక్కన పెట్టేయాలి. మనకు దేవుడే దిక్కు అన్నట్లుగా ఆయన పంపినటువంటి కుమారుని వెంబడించేటటువంటి వారముగా ఎప్పుడు మన జీవితంలో ఉండాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అందుకని యేసుప్రభుల వారు చెప్తున్నాడు, నాకు ఎవడైనా శిష్యుడు అవగోరితే వాడు ఏం చేయాలో తెలుసా? తన సిలువను ఎత్తుకోవాలి, ఉపేక్షించుకోవాలి, ప్రతి దినము వెంబడించాలి. అలా చేస్తావా? యేసుప్రభుల దగ్గర ముగ్గురు వచ్చారు, ముగ్గురు డిఫరెంట్ పరిస్థితుల్లో వచ్చారు ప్రియమైనటువంటి. ఈ ముగ్గురు యేసుప్రభుల వారిని వెంబడించారా? అందుకనే చాలా మంది వెనక్కు వెళ్ళిపోతూ ఉంటారు. చాలా మంది కూడా నిర్ణయాలు తీసుకుంటారు, ఇదిగో క్రైస్తవ జీవితం జీవిస్తాము అనేటువంటి. బాప్తిస్మం ఒక్కటే కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా, శ్రమలు అనేటటువంటివి అనేకం వస్తూ ఉంటాయి ఈ జీవితంలో. వాటన్నిటిని పక్కన పెట్టేయాలి. మనకు దేవుడే ఉన్నాడనేటటువంటి ఒకే ఒక ఆలోచనతో ఈ జీవితాన్ని ముగించాలి, ముందుకు సాగిపోవాలి బ్రతికున్న రోజులు. అందుకని ఈ క్రైస్తవుడు మోయవలసినటువంటి సిలువ అనేటటువంటిది ఏంటనంటే, ఇదిగో ఆ సినిమాల్లో మోసినటువంటి చెక్క సిలువ కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. అలాగని చెప్పి స్టీలు బొమ్మలు వేసుకుని, ఓ సిలువ ఆకారాన్ని వేసుకుని మెడలో వేసుకుని తిరగడం కాదు. అలాగని చెప్పి ఆడవాళ్ళలో మంగళసూత్రానికి ఉండేటటువంటి సిలువ గుర్తు కాదు ప్రియమైనటువంటి వాళ్ళ. శ్రమలు అనేటటువంటి వాటిని మనము పొందుతూ వెళ్ళాలి ప్రతిదినమా. అవును, ప్రతిదినము మన సిలువను ఎత్తుకొని. అంటే ఈ సిలువలో మనకు ఉన్నటువంటిది ఏంటంటే, ఇదిగో అవమానాలు, ఇబ్బందులు, ఇరుకులు. అందుకని పౌలు గారి యొక్క ఆ పరిస్థితులు మనం తరచుగా నేను ఉపవాసములతోనూ జాగరణములతోనూ ఎన్ని ఇబ్బందులు పడ్డాడని చెప్తున్నాడు తెలుసా? ఆ ఇబ్బందులన్నిటి వెనకాల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు ప్రేమటువంటి వాళ్ళు. ఎందుకంటే నేను నిర్ణయం తీసుకున్నాను యేసుప్రభుల వారిని వెంబడించాలని. ఆ నిర్ణయం వెనకాల ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని విడిచిపెట్టకుండా యేసుప్రభుల వారి వైపే నేను చూస్తూ ఉండాలి. అందుకనే చూడండి, ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే ప్రేమటువంటి వాళ్ళరా, ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం ఆలోచించగలిగితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి ఏమండి విశ్వాసమునకు కర్తయు అన్నాడు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. యేసుప్రభుల వారు విశ్వాసమునకు కర్త. అబ్రహామేమో విశ్వాసులకు తండ్రి. కానీ యేసుప్రభుల వారు ఏమంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఎందుకు? మనం ఆయన్ని వెంబడిస్తామని నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ నిర్ణయం వెనకాల ఏముందని అంటే, తన సిలువను ఎత్తుకుని ఉపేక్షించి ప్రతి దినము ఆయన్ను వెంబడించేటటువంటి కార్యక్రమాన్ని జరిగిస్తామనేటటువంటి మాటకు ఇదిగో విలువనివ్వాలనంటే, అలా జరిగించాలనంటే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో
పరిగెత్తుదము, ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును ఏం చేశాడంట? నిర్లక్ష్యపరిచాడు. అవమానాన్ని కూడా నిర్లక్ష్య పెట్టేశాడు. సిలువను సహించాడు. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. చూసారా? సిలువను సహిస్తే ఏమొచ్చింది? ఇప్పుడు యేసుప్రభుల వారికి ఉన్నతమైనటువంటి తండ్రి అయినటువంటి దేవుని కుడిపార్శ్వమున ఓ సింహాసనమే వచ్చింది. ప్రేమటువంటి వాళ్ళు అంటే సిలువను సహిస్తే సింహాసనం ఉందా? ఉంది. ఇప్పుడు మన సిలువ అంటే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలని చెప్తున్నాడు. ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ సిలువను కూడా మనం సహించామనుకోండి, ఇప్పుడు మన కొరకు ఏముంది పరలోకంలో? ఓ సింహాసనం ఉంది. సిలువను సహిస్తే సింహాసనం వస్తుందా? అవును. ఏ సిలువ? శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అనేటటువంటి ఆ సిలువను ఎత్తుకొని యేసును వెంబడించేటటువంటి వారంగా ఉండాలే తప్ప ఏదో బంగారుతో చేసుకున్నటువంటి ఓ చిన్న ఆకారపు సిలువను ధరించుకొని తిరగడం కాదు ప్రేమటువంటి వాళ్ళు. అలాగని చెప్పి గుడ్ ఫ్రైడే రోజున నేను కూడా సిలువు మోసొచ్చేసేసాను, ఇదిగో ఫోటోలు కూడా చూడడానికి చూపించుకునే పరిస్థితి అంతకంటే కాదు. మన జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి సిలువను మోయడానికి అది యేసు ప్రభుల వారు మోసినటువంటి సిలువే. దాని ద్వారానే మనకు రక్షణ అనేటటువంటి కార్యక్రమాన్ని తండ్రి అయినటువంటి దేవుడు ఆయన శిలువ యాగం ద్వారా మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనం మోయవలసింది శ్రమలనేటటువంటి శిలువను. ఎప్పుడు? ప్రతిదినము దాన్ని మోసుకుంటూ యేసు ప్రభుల వారిని వెంబడిస్తేనే మనకు ఉన్నతమైనటువంటి లోకంలోకి ఆహ్వానం ఏర్పడుతుంది ప్రేమటువంటి వారు. అందుకని క్రైస్తవుడు మోయవలసినటువంటి శిలువ ఏది? శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు అనేటటువంటి ఆ సిలువను మోసుకుంటూ ప్రతిదినం మోసుకుంటూ ఆయన వెంబడిస్తేనే యేసు ప్రభుల వారికి వచ్చినటువంటి సింహాసనమే మనకి కూడా. సిలువను సహిస్తే ఓ సింహాసనాన్ని మనం పొందగలిగేటటువంటి భాగ్యాన్ని మనందరి జీవితాల్లో దేవుడు కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మాకు అనుగ్రహించినటువంటి ఈ మంచి మాటలను బట్టి నానా మీ కుమారుని ద్వారా మానవాళికి మీరు అందించినటువంటి రక్షణ యాగం శిలువ యాగం, అలాంటి శిలువను ఓ చిన్ని గుర్తులుగా మార్చి మా మెడలోను, మా కీ చైన్లకి, మరి ముఖ్యంగా స్త్రీల యొక్క మంగళసూత్రపు దానికి గుర్తుగా వేసుకుని మేము తిరుగుతున్నామే. కానీ మీ కుమారుని ద్వారా పలికించినటువంటి మాటల యొక్క ప్రభావంలో తన శిలువను ఎత్తుకుని తాను ఉపేక్షించుకుని ప్రతి దినం ఆయన్ను వెంబడించేటటువంటి కార్యక్రమంలో ఇదిగో 3 వ్యక్తులను గురించి మేము మాట్లాడుకున్నాం. నన్ను 3 వెనకడుగు వేశారనేటటువంటి భావన మాకు అర్థమవుతుంది. నాన్న యేసుక్రీస్తుని వెంబడించమని అంటే నిజంగా ఉన్నతమైనటువంటి లోకానికి మేము రావడమే తప్ప దాని నుండి తప్పించుకునేటటువంటి పరిస్థితి కాదని ఈ బిడ్డలమైనటువంటి ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డ దాన్ని నమ్మునట్లుగా ఆ ప్రకారం తాను జీవించి యేసు వైపు చూసి ఈ యొక్క కార్యక్రమాన్ని రాబోయేటటువంటి ఉన్నత లోకం వైపు తన యొక్క ఆలోచనలు మళ్లించులాగున సహాయం చేయమని కోరుకుంటూ, ఇదిగోనైనా ప్రతి నెల 2వ శనివారం రోజు స్థానిక సంఘం ద్వారా యొక్క కార్యక్రమాలను జరిగిస్తున్నటువంటి మా సోదరులు రాజన్నను బట్టి, మరి ముఖ్యంగా వారికి సహకరిస్తున్నటువంటి ప్రతి విశ్వాసిని బట్టి మీ సముఖంలో వారిని జ్ఞాపకం చేసుకోమని, ఇంకా అనేక మందికి అనేకమైనటువంటి మాటల ద్వారా వాళ్ళని హెచ్చరిస్తూ వారి ఆత్మలను కాల్చున్నటువంటి ఆయనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని మీరు దయచేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకంలో తీసుకోమని, మరలా మేము తిరిగి కలుసుకునేంత వరకు మాకు క్షేమము, సమాధానము, భద్రతను అనుగ్రహించమని, ఈ దిన దీవెలతో మమ్మల్ని నింపగలని ఈ ప్రార్థనను మా రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరికీ వందనాలు.